వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 276 వీడియో. ఈరోజైతే మనం కొన్ని ముఖ్యమైన స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్, కేవలం 10 క్వశ్చన్స్ ఎవ్రీడే, 10 ప్రశ్నలు మాత్రమే. వీడియో కూడా మీకు 8 minutes లోపే కంప్లీట్ అయ్యేలాగా ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే విలువైన సమాచారాన్ని, కంటెంట్ని కూడా ఇస్తున్నాను. మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ 10 అప్డేట్స్, ఏ కరెంట్ అఫైర్స్ కూడా మిస్ కాదండి. మ్యాక్సిమం అన్ని కవర్ అవుతున్నాయి. స్టాక్ జీకే కూడా కవర్ అవుతుంది. ఇవాళ స్టాక్ జీకే కంప్లీట్ స్టాండర్డ్ జీకే. క్వశ్చన్ నెంబర్ 1, బార్ కోడ్ ఎవరు కనుక్కున్నారు? ఇది మనకు ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు. అక్కడ నుంచి నార్మన్ జోసెఫ్ వుడ్లాండ్ అండ్ బెర్నార్డ్ సిల్వర్ 1952లో యుఎస్ఏకు చెందిన ఈ ఇద్దరు సైంటిస్టులు అయితే మనకు బార్ కోడ్ని ఆవిష్కరించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, మానవ శరీరంలోని గ్రంథుల గురించి అధ్యయనం చేసే విభాగాన్ని ఏమంటారు? గ్లాండ్స్ ఉంటాయి కదా మానవ శరీరంలో, సో ఈ గ్రంథుల గురించి అధ్యయనం చేసే విభాగాన్ని ఏమంటారు? 4 ఆప్షన్స్ ఇచ్చాను ఇక్కడ: ఎంటమాలజీ, ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. గ్రంథుల గురించి అధ్యయనం చేసే విభాగం రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఎండోక్రైనాలజీ అండి. ఎంటమాలజీ ఏమో కీటకాల గురించి అధ్యయనం చేస్తుంది. నెఫ్రాలజీ మూత్రపిండాల గురించి అధ్యయనం చేస్తుంది. కార్డియాలజీ గుండె గురించి అధ్యయనం చేస్తుంది. గుర్తుంచుకోండి, అన్నీ కూడా ఇంపార్టెంటే. క్వశ్చన్ నెంబర్ 3, ఆమ్కా విస్తరించండి. రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. దీన్నే మనం ఆమ్కా అంటున్నామండి. ఇది ఇంపార్టెంట్, డిఫెన్స్ సెక్టర్ సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 4, కల్చర్ అండ్ హెరిటేజ్. కలరిపయట్టు అనే పురాతన భారతీయ యుద్ధ కళ ఏ రాష్ట్రానికి చెందింది? రీసెంట్గా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆల్రెడీ ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి: కర్ణాటక, తమిళనాడు, బీహార్, కేరళ. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు కలరిపయట్టు అనే పురాతన యుద్ధ కళ కేరళ రాష్ట్రానికి చెందిందండి. దీన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడగా అభివర్ణిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 5, 1942 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా రహస్యంగా భూగర్భ రేడియో స్టేషన్ నడిపించింది ఎవరు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి: ఉషా మెహతా, అరుణ అసఫ్ అలీ. అని ఇక్కడ అరుణ అని ఉండాలి, రెక్టిఫై చేసుకోండి. అరుణ అసఫ్ అలీ, సరోజిని నాయుడు, అని బిసెంట్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఉషా మెహతా అండి. రహస్యంగా ఒక రేడియో స్టేషన్ అయితే నడిపించడం జరిగింది. ఇక అరుణ అసఫ్ అలీ క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి మహిళ. సరోజిని నాయుడు మనకి భారతదేశం నుండి ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ. అని బిసెంట్ హోమ్ రూల్ మూవ్మెంట్, అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొదటి మహిళ. క్వశ్చన్ నెంబర్, మీకు ఉషా మెహతా రేడియో ఉమెన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందింది. క్వశ్చన్ నెంబర్ 6, తెలంగాణలో మన్యంకొండ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? తెలంగాణకు సంబంధించి ముఖ్యమైన జాతరలు, అవి జరిగే ప్రదేశాలు కంటిన్యూ క్వశ్చన్స్ వస్తున్నాయి. 4 ఆప్షన్స్ ఇచ్చాను: సిద్దిపేట, మహబూబ్ నగర్ జిల్లా, ములుగు జిల్లా, ఆదిలాబాద్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి మహబూబ్ నగర్ జిల్లా అండి. దీన్ని పేదవాడి తిరుపతి అని కూడా అంటారు, పేదల తిరుపతి అంటారు. మన్యంకొండలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ఏటా బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు. క్వశ్చన్ నెంబర్ 7, మన దేశంలో ఆదాయపు పన్ను చట్టం, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు రూపొందించారు? రైట్ ఆన్సర్ డైరెక్ట్గా ఇచ్చానండి, 1961. ప్రస్తుతం దీని స్థానంలో నూతన చట్టం 2024 ఏప్రిల్ 1 నుండి మొదలవుతుంది. దీని స్థానంలో నూతన చట్టం 2026 ఏప్రిల్ 1 నుండి మొదలవుతుందండి. అంటే ఇంకా ఆ 2026 నుండి రాబోతుంది అది. క్వశ్చన్ నెంబర్ 8, భారతదేశంలో అతి పొడవైన జాతీయ జలమార్గం ఏది? ది లాంగెస్ట్ వాటర్ హైవే ఇన్ ఇండియా, నేషనల్ వాటర్ వే 1 అండి. ఇది హల్దియా నుండి అలహాబాద్, ప్రస్తుతం ప్రయాగరాజ్ అంటున్నాము, గంగా, భాగీరథి, హుగ్లీ మార్గం. అంటే వాటర్ వే, ఇది మీరు మామూలు నేషనల్ హైవే కాదు. ఇది భారతదేశంలో అతి పొడవైన జాతీయ జలమార్గం, ద లాంగెస్ట్ వాటర్ హైవే ఇన్ ఇండియా, నేషనల్ వాటర్ వే 1. 1620 కిలోమీటర్ల పొడవు. దేశంలో జలమార్గాలను జాతీయ జలమార్గాలుగా గుర్తించారు. క్వశ్చన్ నెంబర్ 9, ప్రస్తుతం భారత్లోని ఓడరేవులు ఎన్ని? 13 మేజర్ సీపోర్ట్స్ ఉన్నాయి ఇండియాలో. క్వశ్చన్ నెంబర్ 10, ఆంధ్రుల గురించిన ప్రస్తావన మొట్టమొదటిసారిగా ఏ గ్రంథంలో కనిపిస్తుంది? ఐతరేయ బ్రాహ్మణం అనే గ్రంథంలో కనిపిస్తుందండి. ఆంధ్రుల గురించిన ప్రస్తావన మొట్టమొదటిసారిగా అక్కడ మీకు శునస్సేపుని వృత్తాంతంలో ఈ ప్రస్తావన కనిపిస్తుంది. ఆంధ్ర అనే పదము మొట్టమొదటిసారిగా జాతివాచకంగా, తర్వాత దేశవాచకంగా, తర్వాత భాషావాచకంగా దాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఐతరేయ బ్రాహ్మణం అనేది ఋగ్వేదానికి అనుబంధంగా ఉన్న ఒక బ్రాహ్మణం. సో ఇవి ఈరోజు మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైన జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్, స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.